ఈ దసరాకి అమ్మవారి కోసం ఇంకో ప్రసాదం అండి పులిహార. ఈ పులిహార మనం నార్మల్‌గా చేసుకున్నట్లు కాకుండా గుడిలో చేసే ప్రసాదంలాగా ఎట్లా చేయాలో నేను చేశానండి. ఎట్లా చేయాలో చూడండి మీరు గూడా. దీనికోసం ఒక 2 కప్పులు రైస్ తీసుకొని 2, 3 సార్లు బాగా శుభ్రంగా కడిగి, ఈ 2 కప్పుల రైస్‌కి 3:30 కప్పు వాటర్ వేసి, కొద్దిగా ఒక హాఫ్ టీ స్పూన్ సాల్టు, ఒక టీ స్పూన్ నెయ్యి వేసి ఉడికించుకోవాలండి. ఒక 3 విజిల్స్ వచ్చేదాకా. ఒక అరకప్పు ఎందుకు తగ్గించానంటే పొడి పొడిలాడుతూ వస్తదనమాట. మామూలుగా అయితే ఒక కప్పు బియ్యానికి 2 కప్పులు వేసుకుంటాం కదా వాటరు. నేను ఇక్కడ 3:30 కప్పే వేసాననమాట 2 కప్పులకి. తర్వాత చింతపండు ఒక 50 గ్రాములు వాటర్ వేసి నానబెట్టి పెట్టుకోవాలి. ఇంకా ఉడికిన ఈ రైస్ నుండి ఒక వెడల్పాటి డిష్ లాంటిది తీసుకొని దాంట్లో వేసేసి కొద్దిగా స్ప్రెడ్ చేసామనుకోండి గంటెతోటి పొడి పొడిలాడుతూ ఉంటదనమాట. ఆరిద్ది బాగా. ఆరిన తర్వాత మనం కలుపుకోవచ్చు. ఈలోపు ఒక చిన్న బాండీ తీసుకొని ఒక హాఫ్ టీ స్పూను ధనియాలు, ఒక పావు టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా మెంతులు, ఒక పావు టీ స్పూను మిరియాలు, ఒక ఎండుమిర్చి, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసి లైట్‌గా వేపుకోవాలండి మాడకుండా. వేపి దీన్ని చల్లార్చిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇంక ఈలోపు ఒక చిన్న బాండీ తీసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి మనము ఈ చింతపండు గుజ్జునంతా బాగా పిసికి స్ట్రైనర్‌లో వేసి ఉడికించుకోవాలనమాట. ఒక టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి, ఈ ఆయిల్ ఎందుకంటే అడుగున మాడకుండా ఉంటదని ఒక టీ స్పూన్ ఆయిల్ వేస్తాము. తర్వాత మనం ఈ గ్రైండ్ చేసుకున్న పొడినంతా మనము ఈ అన్నంలో వేసి బాగా కలుపుకోవాలండి. ఈలోపు ఇది అన్నానికి పట్టిద్దనమాట ముందుగా వేసినందువల్ల ఈ పొడి. ఇంక తర్వాత ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఈ పులిహోర మొత్తానికి నేను 2 టీ స్పూన్‌లేసా ఉప్పు సరిపోతది. ఇంక తర్వాత చింతపండు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఈ చింతపండుని కూడా వేసి బాగా ఈ రైస్‌లో వేసి రైస్‌కి బాగా పట్టేటట్టు కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఒక బాండీ తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఒక టేబుల్ స్పూను పచ్చిశనగబ్యాళ్ళు, హాఫ్ టేబుల్ స్పూను గుండు మినపప్పు, ఒక పావు టీ స్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్లు వేరుశనగ విత్తనాలు, పచ్చిమిర్చి ఒక 2 చీలికలుగా చీల్చుకొని వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి కూడా ఒక 2 తుంచేసుకొని, ఒక టేబుల్ స్పూను జీడిపప్పు కూడా వేసి సిమ్‌లో పెట్టుకొని బాగా దోరగా వేపుకోవాలండి. ఇంకా లాస్ట్‌లో అన్నీ వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేగిన తర్వాత మనం ఈ పులిహోరలో మనం చింతపండు కలిపిన పులిహోరలో వేసి బాగా మిక్స్ చేసుకోవటమేనండి. ఎంతో టేస్టీ అయిన గుడిలో టేస్ట్ ఇచ్చే ప్రసాదం రెడీ అయిపోయింది. నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.